న్యూస్ ఏపీ నిజాలు నిర్భయంగా. పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు వెంటనే తగ్గించాలంటూ సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో వారు నిరసన చేపట్టారు. అనంతరం సిఐటియు నాయకులు చల్లకొలుసు మల్లికార్జున మాట్లాడుతూ కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం సామాన్య ప్రజల నడ్డి విరిచేలా ఇంధనం ధరలు, గ్యాస్ మరియు నిత్యావసర ధరలు పెంచిందని అన్నారు. 4 రాష్ట్రాలలో జరుగుతున్న ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అన్ని నిల్వ ఉన్నాయని, ఎటువంటి సంక్షోభం లేదని అబద్దాలు చెప్పి మోసం చేసిందన్నారు. 3 రోజుల క్రితం పెట్రోల్ ధరలు పెంచి మళ్ళా ఈ రోజు కూడా పెట్రోల్ ధరలు పెంచడం సరికాదని అన్నారు. నిత్యం వీటిపై ఆధారపడే సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు చెందుతున్నారన్నారు. ప్రజలందరూ ఇకనైనా గమనించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు చేస్తున్న ద్రోహాన్ని ప్రశ్నించేందుకు ప్రతి ఒక్కరూ పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు శ్రీనివాసులు, జానీబాష, రమేష్, బాలయ్య, సుబ్బారావు, రాజారాం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం సామాన్య ప్రజల నడ్డి విడిచే కార్యక్రమాలు చేపడతా ఉంది. నిన్న మొన్నటి దాకా 4 రాష్ట్రాలు ఎన్నికలు ఉండడం వల్ల గ్యాస్, పెట్రోల్ ధరలు పెంచకుండా మేము పెంచేది లేదు, మాకు 72 రోజులు నిల్వలు ఉన్నాయి, మాకు ఎటువంటి సంక్షోభం అయినా ఎదుర్కొ సిద్ధంగా ఉండాలని ప్రకటన చేస్తున్న ప్రభుత్వం ఎన్నికలైనా రిజల్ట్స్ వచ్చిన వెంటనే ఇప్పటికీ 2 విడతలుగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేసింది. ఇప్పటికే నిత్యావసర ధరలు సామాన్యుడికి అందుబాటు కానికుండా ఆకాశంలో విహరిస్తూ ఉన్నాయి. దీనికి తోడు 3 రోజుల నాడు పెంచిన పెట్రోల్ ధరతో పాటు, డీజిల్ ధరతో పాటు ఈరోజు కూడా మళ్ళా పెంచాడు. ఈ దుర్మార్గాన్ని దేశంలో ప్రజలందరూ ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. సోదరులారా, మనం వృద్ధస్థం కష్టపడతా ఉంటేనే కుటుంబాలు సాగడం కష్టంగా ఉన్నాయి. ప్రతి కుటుంబంలో వాహనం అనేది తప్పనిసరి పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే మన నివాసం ఉన్న ప్రాంతాల్లో పనులుండవు, దూర ప్రాంతాలకు వెళ్ళి పని చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు 2 వీలరు ఏదో ఆటోను ఆశ్రయించిపోతూ ఉంటారు. ఈ డీజిల్ ధరలు పెరిగిన దానివల్ల ఆటో ఛార్జీలు పెరిగినాయి, బస్ ఛార్జీలు కూడా పెరిగే అవకాశం ఉంది. దీనితోడు పెట్రోల్ ధర పెంచిన దానివల్ల సామాన్యుడు 2 వీలర్లో పోయేదానికి అదనంగా డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. ఇప్పటికే తన సంపాదనతో కుటుంబం బొటాబొటీగా నడుస్తూ ఉంది. ఈ పెంచిన ధరలు అదనపు భారం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ ఇతర పక్షాలు కానీ ఆలోచించి వెంటనే ఈ పెంచిన ధరలను తగ్గించాలని మీ సొంతంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కామ్రేడ్స్, నా పేరు శ్రీనివాసులు, బుచ్చిరెడ్డిపాలెం సిపిఎం పార్టీ టౌన్ అధ్యక్షుని. ఈ మధ్య మోడీ గారు గత 6 రోజుల నుంచి ఈ రేట్లు పెంచక ముందు పొదుపు పాటించండి, గ్యాస్ని తగ్గించండి, పెట్రోల్ వాడకం తగ్గించండి, ఈ విధమైన సూచనలు చేశాడు. ఈ సూచనలు మా పార్టీ అప్పుడే గ్రహించింది. అంటే రాబోయే రోజుల్లో ఒక 4-5 రోజుల్లోనే ఈ రేట్లు పెరిగేదానికి ఆస్కారం ఉంది. ముందుగానే ఆయన ప్రకటించాడు, పొదుపు మంత్రం ప్రకటించాడని మా వాళ్ళు అభిప్రాయపడ్డారు. దాని ప్రకారమే ఈరోజు 2 రోజుల కిందట 3 రూపాయలు పెరిగింది, ఈరోజు రూపాయి పెరిగింది. అంటే డీజిల్కి 4 రూపాయలు, పెట్రోల్ 4 రూపాయలు పెంచడం జరిగింది. ఈ పొదుపు మంత్రం అనేది ఒకటి. ఈ దేశంలో ఎంపీలు ఓడిపోయిన వాళ్ళు దాదాపు 300-400 మంది ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఎంపీకి 50,000, ఎమ్మెల్యేలకు 20,000, 30,000 దాకా అలవెన్స్ ఇస్తుంటారు. అంటే రిటైర్డ్ అయిన ఎంపీలకి ఏవైతే అలవెన్స్ ఇస్తారో ఆ అలవెన్స్లు ఇస్తుంటారు. వాళ్ళందరినీ ఎత్తియచ్చు, వాళ్ళకి అనవసరం ఇవ్వలే. ఉన్న 5 సంవత్సరాలు కోట్లు సంపాదించి ఇంటికి పోయి గెలవలేక ఇంటికాడ ఉంటే వాళ్ళకి 1,000 రూపాయలు పెన్షన్లు ఇస్తుంటారు, పెన్షన్ మొదలుగా ముట్ట చెప్తుంటారు. పొదుపులో మొదట వాళ్ళు పార్టీచ్చి వాళ్ళ ఎంపీలకి, వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఈ అలవెన్స్ను తగ్గిస్తే కొన్ని 1,000 కోట్ల రూపాయలు ఈ దేశంగా మిగలద్ది. అది చేయకుండా సామాన్య ప్రజానీకం నిత్యం ఏదో ఒక పనుల మీద పోయే ప్రజానీకం మీద ఈ విధంగా డీజిల్, పెట్రోల్ మోపి వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు పడేదానికి ఈ మోడీ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది. అసలు గ్యాస్ ఎప్పుడైతే పెరగద్దో కంపెనీలు ఉన్నాయి. గతంలో కొన్ని 1,000 కోట్ల రూపాయలు, 1,00,000 రూపాయలు ఈ గ్యాస్ మీద సంపాదించుకున్నాడు. అవి వచ్చిన 6 రూపాయలు, 3 రూపాయలైనా వాళ్ళ మీద భారం వేయచ్చు. కంపెనీలు ఎందుకు భరించలేవు? ఇది తగ్గినప్పుడు గ్యాస్, పెట్రోలు తగ్గించడంలే. ఇప్పుడు ఏ రేటు పెరిగిందో ఇదే రేటు కంటిన్యూ అవ్వద్ది. వాళ్ళ భరించాలి కంపెనీలు, మీరు భరించమని కంపెనీలు చెప్పాలా, లేదా గవర్నమెంటు
చేయాలా. దీని మీద వ్యాట్ చాలా ఎక్కువ వేస్తారు. మన రాష్ట్రంలో అయితే ఈ వ్యాట్ ఎక్కువగా ఉంది. వ్యాట్ తగ్గించుకోవచ్చు ప్రతి రాష్ట్రం. అందుకని అది చేయకుండా సామాన్య భారం మీద మా ప్రజల మీద భారం వేసి ఈ విధంగా హింసించడం మంచిది కాదు. అందుకని మా పార్టీ వెంటనే ఈ పెట్రోల్ డీజిల్ ఏదైతే పెంచారో వీటంటే తగ్గించాలని మా పార్టీ కమిటీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.